సో గైస్ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ ఉండబోతుంది మా మమ్మీ. అందుకని చెప్పేసి పసిగట్టి అచ్చది ఎవరు ఫస్ట్ మరి రేపు కటింగ్ చేయించుకోవాలి. బాగా పెరిగింది కటింగ్. హే గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు సో గైస్ ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. అంటే జిమ్ పోదాం డిసైడ్ అయ్యాక లేచిన. బట్ మా ఫ్రెండ్ కాల్ చేసి అరే ఇంట్లో చెరుకు బాగా పెరిగింది, మా ఇంట్లో చెరుకు చెట్టు పెట్టినాం. అప్పుడు మేము బీటెక్ ఫైనల్ ఇయర్లేమో చెరుకు చెట్టు పెట్టినాం. అరే బాగా పెరిగింది ధర తీసుకోతురారా అంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పోయినాం తీసుకుందాం. అది జ్యూస్ పట్టియాల సాయంత్రం పట్టిస్తాం. ఇక మిగిలిన ఆవులు గిగిల అని చెప్పేసి మొత్తం ఆవులో పెట్టేసిన. ఇక చెరుకు కాని కడలు అవి లైట్ అక్కడే ఉన్నాయి, ప్లస్ ఆకులకి అన్నీ కలిపి ఆవులకు పెట్టేసిన. ఇప్పుడు తలుపులు చేస్తాను. నిన్నటిదాకా టైల్స్ అయిపోయినాయి, ఇప్పుడే తలుపులు తీసుకొచ్చిన. ఈరోజు తలుపుల పని మొత్తం అయిపోతాయి, రేపు విండో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు మనం అప్పుడు తినకుండా పోయినాం, పోయి తిన్నాం. ఆకలి అవుతాం బాగా. చలో ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి పప్పు కర్రీ ఉన్న రైస్. బా ఈరోజు మొత్తం ఎండల్లో అయింది పని అంతా. ఇలా జిమ్ము పోలే. పొద్దుగా లేస్తేనే మా ఫ్రెండ్ వాళ్ళకి అటు ఇటు తిరిగినా లైచ్ తలుపులో కాడిపోయి ఫస్ట్ తలుపులు మాట్లాడినాం. అంటే విండోస్ మాట్లాడినాం. విండోస్ కాడ నుంచి స్క్రూలు తలుపులు అవన్నీ సెట్ వచ్చేవరకు 3-4 అయింది. అయిపోయినాక మళ్ళీ స్క్రూ మర్చిపోయాను, థ్రెడ్డింగ్స్ ఎక్కించే స్క్రూస్ మర్చిపోయాను. వాటి కోసం మళ్ళీ తిరుగుడు అయింది. దాదాపు మా ఇంటి కాంచి అక్కడికి 5 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ 3 టైమ్స్ పోయింది. అసలు ఇక దూరం తిరిగింది అసలు మంచి ఎండలా. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇవాళ మాత్రం అసలు కొంచెం దూరం తీరింది. అసలు మనం కొత్తగా స్టార్ట్ చేసే దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం అనుకున్నాను అసలు నేను. బట్ అంత టైం కూడా లేదు అసలు ఈరోజు. అసలు మొత్తం బయట తిరుగుడు, టైల్స్ మన బయట దిగా డోర్స్ కాడికి మాట్లాడి అవన్నీ ఆటోలు ఎక్కించుకొని వచ్చి తీసుకొని సెట్ చేసే వరకు చాలా టైం అయింది. అసలు ఈ టైం అయింది అసలు 9:30 అవుతుంది. ఈ టైం అయింది అసలు. సో మనం కొత్తగా స్టార్ట్ చేసే దాని గురించి మనం ఇంకేం మాట్లాడుకోలేదు. ఒక 3-4 డేస్ అయితే కొంచెం మన ప్రోడక్ట్ మీద మనం దీని మీద చేస్తానో అవన్నీ మీకు మంచి బ్రీఫ్గా ప్లాన్ చేసుకుందాం మనం అందరం మీద. సో ఒక 3-4 డేస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఒక 3-4 డేస్ తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం. ఏ మాట కామాట స్నానం చేసినాక మాత్రం కోమ అంటే కోమ ఉన్నాయి అసలు చల్లగా. ఇంకా ఫుల్ పడున్నాం. మనకు బ్రాండ్ లోగో సెట్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ నేమ్ పెట్టుకోవాలి, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, యాప్ బిల్డ్ చేయాలి. చాలా పని ఉన్నది. ఇంకా ఇట్లాంటి స్నానాలు ఇంకెన్ని చేయాలి ఏమో. ఇంకా మునుగుతూనే ఉండాలి, ఎత్తనే ఉండాలి. జలపరెత్తాను బాణం అంతా. సో గైస్ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ ఉండబోతుంది మా మమ్మీ. అందుకని చెప్పేసి పసిగట్టి అచ్చది ఎవరు ఫస్ట్ ఇక వీడియో వచ్చిండు. దొంగ నాకడ ముందు పసిగట్టి వాడు వచ్చి తర్వాత కాడే కూర్చునేవాడు. 2 ముక్కలు తక్కువ ఎత్తాను. నువ్వు నాకడ ముందు వచ్చిన వాటి 2 ముక్కలు తక్కువ ఎత్తానికి 2 ముక్కలు తక్కువ ఎత్తా. మన కర్రీ చూడండి ఎంత మంచిగా రెసిపీ ప్రిపేర్ అవుతుందో. ఇది కర్రీ, ఇది రైస్. ఈరోజు మనం రోజు డైట్ మెయింటైన్ చేస్తాను. మీకు ఎట్లా వెళ్తాను వీడియోలో మంచిగా మనం తినే ఫుడ్లో మొత్తం డైట్ మెయింటైన్ చేస్తాం. బట్ ఈరోజు మాత్రం మనం చికెన్లోకి డైట్ ఉండాలి కాబట్టి చికెన్లోకి నాటు రవ్వ తీసుకున్నాం. మమ్మీ రైస్ ఉండదు అన్నది, బట్ దాన్ని క్యాన్సల్ చేయించి మనం డైట్ మెయింటైన్ చేస్తాను కాబట్టి దాంట్లోకి నాటు రవ్వ ఏమని చెప్పిన చేస్తాం మా మమ్మీ. వావ్, తెలంగాణలో అంటారా బాబు చికెన్ మటన్లో బగ్గ కారం వేసుకొని తినేవర్రా అంటే తెలంగాణలో అంటారా బాబు.
ఇప్పుడు ఒక 90 వేస్తే వస్తుండే కానీ తిడతారు ఇంట్లో. సో గాయస్, డిసప్పాయింట్ ముచ్చట ఏంటంటే అసలు నా వీడియోస్ ఎవరు చూస్తలేరు. అసలు మన పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్లోకి ఎవరు షిఫ్ట్ కావాలి. ఇంకా నేను స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెడతాను. సో ఎవరు రెస్పాన్స్ రావట్లేదు అసలు. ప్లీజ్ 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 డూ వాచ్ ఇట్. ఎందుకంటే మిస్ అవుతారు మీరే. దాని తర్వాత మళ్ళీ ఎవరు ఏం చేయలేరు. ఊపులో చూస్తేనే మంచిగా ఉంటుంది కంటెంట్. ఇది లేట్ చూస్తే మాత్రం మంచిగా ఉండదు. సో తొందర సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందర వీడియోస్ మొత్తం చూడండి. లాస్ట్ నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి. నచ్చకుండా మాత్రం చూడలేంగా. మళ్ళీ ఒకసారి నీకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని నచ్చలేగాలి. సో ఏం లేదు, నువ్వు 8 గంటల తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి బయట నిలబడు. నీకు చల్లటి గాలి తాకుతుంది. నీకు షార్ట్ వేసుకో, ఇంకెక్కువ తాకుతుంది గాలి నీకు. మంచిగా జెండా ఎగురుతా ఉంది. చెట్టు చూసుకోవచ్చు. చెట్టు ఎట్లు ఊగుతాను, ఈ చెట్టు ఎట్లు ఊగుతాను. ఇది మనతో వాళ్ళే. చూడు ఎంత గాలి వస్తుంది, ఎంత చల్ల వస్తుంది. ఈ గుండుకు చల్లగాలి లాగుతాను. ఎంత మంచిగా తెలుసు అసలు. చల్లగా ఉన్నది, ఎంత మంచిగా ఉన్నది. మరి రేపు కటింగ్ చేయించుకోవాలి. బాగా పెరిగింది కటింగ్. 8 గంటల నుంచి మొదలు పెడితే నైట్గా మేబీ పండుకునే వరకు నేను చూసినంత వరకు మాత్రం గాలి మాత్రం బీభత్సంగా వస్తాను తెలుసా. బయట చల్లగా వస్తుంది. బయట అని చెప్పి బయట 2 రోజులు కాకపోతే పడుకుని చెద్దర్లో ఎగిరిపోతాను. ఆ మట్టి వచ్చి పడతా అని చెప్పి పైన అనుకుని బంద్ చేసాం. అసలు కోమ గాలి వస్తుంది. ఏసీలు పనికిరావు. ఏసీలు తుప్పి పట్టిపోతాయి ఈ చల్లకి. అంత మంచి చల్లగా వస్తుంది తెలుసా. టేస్ట్ ఎట్లా తిని చెప్దాం. సూపర్ వస్తున్నది. సో గాయస్, కడుపు గంట తిన్నాక చికెన్ తిన్నాక గుమ్మడి నిడదత్తాయి అసలు కదా. సో గాయస్, ఇక ఇంతటితో ఈ వీడియో ముగిస్తాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి. నచ్చకుండా మళ్ళీ చూడండి. కొత్త విషయాలు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.